వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాలు నటించకుండా నిలువరించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాలో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే తప్ప దీనితో డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని వాదించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ పిటిషన్కు విచారణ అర్హత లేదని చెబుతూ దాన్ని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.